హలో ఫ్రెండ్స్. కోరిక కోరికలు లేని జీవితం ఉండదు. కోరికలతో కన్నీరు కార్చని మనిషి ఉండడు. కోరికలు మనిషి జీవితాన్ని దుఃఖమయం చేస్తూ శాసిస్తున్నాయి. అసలు ఈ కోరిక అనే మహమ్మారి యొక్క యథార్థ స్వరూపం దుఃఖమే. అలాంటి కోరికలు మన ప్రక్కవారికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మన కోరికలతో మనం నాశనం అయితే ఊహించుకోండి, భయం వేసింది కదా. మరి అలాంటి కోరికలు ఎన్ని రకాలుగా మనకు ఉత్పన్నం అవుతాయో, వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఉండే కోరికలు మొదట చిన్న చిన్న కోరికలే, కానీ ఆ చిన్న కోరిక తీరగగానే అది పెరిగి పెద్దదై చివరకు అంటరాని నిప్పుగా మారుతుంది. చిన్నగా ఉన్నప్పుడే ఆపివేయాలి. చిన్నగా ఉన్నాయని మంటలు తేలిగ్గా తీసుకోకూడదు. కోరికలు ఎలాంటివో తెలుసా? సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, అలాగే తీరం చేరని అలకు విషాదం. అవునా కాదా? ఇప్పుడు మన మనసులో అవును నిజమే అనిపిస్తుంది కదా. చూశారా, అన్నీ తెలుసు మనకు, కానీ కోరికలు లేకుండా, దేని గురించి ఆలోచించకుండా, కలలు కనకుండా మాత్రం ఉండలేం. ఎందుకంటే మనుషులం కదా, అంతే. కోరికలు కలగడం తప్పు కాదు, కానీ కోరికల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ విచక్షణ కోల్పోతున్నాం. కానీ ఆలోచన లేకుండా చెడ్డవాటిని సృష్టించుకోవడం మాత్రం మన తప్పే అవుతుంది కదా. ఒకవేళ కర్మ కొద్దీ చెడ్డవాటిని సృష్టించుకుంటే వాటికి కట్టుబడి దుఃఖానికి అతీతులమై మనం మన పరమాత్మకి, మన అంతరాత్మకి సమాధానం చెప్పేలా ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఏమి సమాధానాలు ఏంటో. అసలు మన యొక్క కోరికలు అంతే లేదు. మన కోరికలు కాలే చితి కంటే ఘోరమైనవి. మన కాటికి కాళ్ళు చూపిన మన కోరికలు చావు ఉండదు, అవి తీరవు. ఎందుకంటే ఒక కోరిక తీరితే మరలా ఒకటి, అది తీరితే ఇంకొకటి, ఇలా జీవితాంతం కోరికలు పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ కోరికలు మూటలు మోయడము మనకు కష్టమే, అయినా కోరికలు బరువు మోస్తూనే బ్రతుకు వెళ్లదీస్తున్నాం. చివరికి ఆ కోరికలే దారుణంగా చుట్టుముట్టి మనల్ని దహించి వేస్తున్నాయి. అలా కాకుండా మనలో చాలా మంది, నాతో సహా, అసలు నాలో కోరికలు లేవు, నేను కోరికలు జయించాను అంటున్నాం. అది అబద్ధం అన్న అయి ఉండాలి, లేదా మీరు మహాజ్ఞానులయ్యానే అయి ఉండాలి. అలా ఉన్నా అలాంటి స్థితిలో మనం కొంతసేపు మాత్రమే ఉండగలగం. ఎవరైనా సరే, ఎవరి దగ్గరైనా నాకు కోరికలు లేవు అనడం ఎలా ఉంటుందంటే, నీ దగ్గర ఒక ఖాళీ నెయ్యి పాత్ర ఉంది. అప్పుడే ఈ పొరుగింటి వారు వచ్చి కాస్త నెయ్యి అడిగారు. నువ్వు వెంటనే, లేదు బాబు, నా దగ్గర నెయ్యి అయిపోయింది, ఖాళీ పాత్ర అని చూపిస్తావు. కానీ అతను ఆ ఖాళీ పాత్రలో ఉన్న బెరుడు కట్టిన నెయ్యిని ఎండలో పెడితే అది కరిగి మళ్ళా నెయ్యిగా మారుతుంది. ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే అందులో పేరుకుపోయిన కొంచెం నెయ్యి కరిగి వచ్చింది. అలాగే మనసులో ఉన్న కోరికలు ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి. వాటిని సూర్యరశ్మి తగిలినప్పుడు ఆ కోరికలన్నీ బయటకు వస్తాయి. అంటే ఇంద్రియ సుఖాలు ఇచ్చే వస్తువులతో సంపర్కం ఏర్పడినప్పుడు అవి ఆకృతం అవుతాయి. కాబట్టి సంయమనం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకుంటే సమస్తమైన కోరికలు బూడిదలా దగ్ధమైపోతాయి. ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక పెద్ద శత్రువు. ఆ శత్రువును తుడిముట్టించడానికి శాస్త్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని త్యాగాన్ని, జ్ఞానాన్ని, యుక్త విశిక్షణ, నిష్కామ కర్మ, భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు నేర్పుతాయి. ఫ్రెండ్స్, కోరికల మహమ్మారిని జయించడానికి హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడగండి. భగవంతుడా, ప్రాపంచిక కోరికలు నా మనసులోకి రానియకుండా చూడు. అలాగే ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం, ఈ మూడింటిని ప్రసాదించు తండ్రి అని వేడుకోవాలి. మన ప్రార్థనలో నిజాయితీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనను వింటాడు. లేదా కర్మల కొద్దీ తీరని కోరికతో దుఃఖం అనుభవించాల్సి వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చి దుఃఖాన్ని మీ దరి చేరకుండా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ధైర్యం ఇస్తాడు. కాబట్టి కోరికలు నీ పక్కవాడికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ కోరికలు నిన్ను నాశనం చేసేలా మాత్రం చేసుకోవద్దని మనవి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.